మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కి అప్లై చేయాలి అనుకోని, లాస్ట్ డేట్‌ని అంటే ఈరోజు ఫిబ్రవరి 24ని మిస్ అయిపోయుంటే ఏం వర్రీ కాకండి. యూపీఎస్సీ అప్లికేషన్ డెడ్‌లైన్‌ని అఫిషియల్‌గా ఎక్స్‌టెండ్ చేసింది. ప్రతి ఏడాది కొన్ని వేల మంది యాస్పిరెంట్స్ ఒక్క మిస్టేక్ వల్ల యూపీఎస్సీ ఎగ్జామ్‌నే మిస్ చేసుకుంటారో, లేట్‌గా అప్లికేషన్ వేయడానికి ట్రై చేస్తారో, అప్పుడు సర్వర్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఫెయిల్యూర్ కానీ, డాక్యుమెంట్ కన్‌ఫ్యూజన్ కానీ ఇవన్నీ క్రియేట్ అయితాయి. దాని నుంచి యూపీఎస్సీ ఇంకోసారి లాస్ట్ మినిట్ రిలీఫ్‌ని యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి ఇచ్చింది. ఇక్కడ చూడండి, మీరు upsc.gov.in అని టైప్ చేస్తే ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద వ్యూ ఆల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇలా హైలైట్స్ అని ఓపెన్ అవుతుంది. అందులో సెకండ్ లైన్‌లో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 హాస్ నౌ బీన్ ఎక్స్‌టెండెడ్ బై 3 డేస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 హాస్ నౌ బీన్ ఎక్స్‌టెండెడ్ బై 3 డేస్. అంటే ఫిబ్రవరి 27 ఈవినింగ్ 6:00 వరకు యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి టైం ఉంది. ఇప్పుడు 3 డేస్ ఎక్స్టెండ్ చేశారు. యూపీఎస్సీ క్యాజువల్‌గా ఇలా డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయదు. ఇప్పుడు ఎందుకు ఎక్స్టెండ్ చేసుంటారు అంటే అప్లికేషన్ పోర్టల్‌లో హెవీ ట్రాఫిక్ ఉండడం కానీ, పేమెంట్ గేట్‌వే ఇష్యూస్ కానీ, మరియు క్యాండిడేట్స్ రిపోర్ట్ చేసిండే టెక్నికల్ గ్లిచెస్ కానీ, మరియు త్రూఅవుట్ కంట్రీలో ఎక్కువ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అప్లికేషన్ డేట్‌ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేయడం వల్ల ఎక్స్టెండ్ చేసుంటారు. సో మీకు కూడా ఇలానే టెక్నికల్ లేదా పర్సనల్ ఇష్యూ ఏదైనా ఫేస్ అయ్యి ఉంటే మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఈ 3 డేస్‌లో అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. మరియు ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మీ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఈ టైంని యూజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. మరియు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 డేస్ ఎక్స్టెండ్ చేశారు అని మళ్ళీ థర్డ్ డే వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకోసారి డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అస్సలుండవు. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో ఇప్పుడు మీకు యూపీఎస్సీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. దీన్ని ఇప్పుడు మంచిగా యూజ్ చేసుకొని త్వరగా అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. అండ్ స్క్రాచ్ నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియో చూస్తూ అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. అందులో అకౌంట్ క్రియేషన్ నుంచి లాస్ట్ ఫైనల్ సబ్మిషన్ వరకు ప్రతి ఒక్క స్టెప్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చూసి మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, కాంప్లెక్స్ టాపిక్స్‌ని సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానెల్‌లో వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్‌ని చూస్తే మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎంతో ఎక్కువ ఇన్ఫార్మ్డ్‌గా ఉంటారు. మీరు ఆ వీడియోస్‌ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్‌గా ఉండాలి అనుకుంటే ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.